అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన తమలపాకుతో అయితే పాయసం చేసుకోబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా కొద్దిగా బాదం పీసుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. అలాగే బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా నానబెట్టుకోవాలి. అలాగే 4 గంటల తర్వాత చూడాలి. చూసారా, కొద్దిగా కదా వేసాను బౌల్లో, చూసారా ఎంత వచ్చిందో. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా జీడిపప్పు అంత పక్క తీసి బాదం పప్పు తీసుకొని బాదం పప్పులో ఉన్న పొట్టు అంతా వేసి తీసేయాలి. ఇలా బాదం పప్పులోని పొట్టు అంతా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఈ మూడింటిని కొద్ది వేసుకున్న తర్వాత కొద్ది వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇలాగ ఆడించుకొని తీసుకోవాలి. తమలపాకు ఒక 6-7 తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బాగా తుంచుకోవాలి. తుంచుకున్న తర్వాత కొద్ది నీళ్ళు పోసుకొని ఫైన్గా ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న తర్వాత ఇలా జల్లెడ పెట్టుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడైతే వడగట్టేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు పోసుకొని కొద్దిగా మరగనివ్వాలి. కొద్దిగా మరిగిన తర్వాత స్వీట్ మనకి ఎంత కావాలో అంత సరిపడైతే పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. అందులో చిక్కటి పాలు కాబట్టి కొద్దిగా అడుగు పట్టేస్తుంది, కలుపుతూ ఉండాలి. ముందుగా ఆడించి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. అలాగే తమలపాకు రసం కూడా పోసుకోవాలి. తమలపాకు రసం వేయడం వల్ల ఏటి ఒగరుగా ఉంటుందేమో అనేసి అనుకోవద్దు, ఒగరైతే ఉండదు. అలాగే తమలపాకు రసం వచ్చి హెల్త్కి అయితే చాలా మంచిది, కఫం ఉన్నా సరే పోతుంది. డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కూడా వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు ఒక 4 యాలకులు దంచుకొని ఇలా వేసుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు కూడా కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాదం పిస్ని, నానబెట్టుకున్న బాదం పిస్ని అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసాను, అయినా సరే 1 కప్పు వచ్చింది. అలాగే ఇది హెల్త్కి చాలా మంచిది, చలవ చేస్తుంది. ఇప్పుడైతే మన తమలపాకు పాయసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. తమలపాకు పాయసం నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగుంది. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మనకి కలుద్దాం. బాయ్.